యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. జీవో నంబర్ 81 మరియు 85 ప్రకారం 3797 మంది వీఆర్ఏలను ప్రభుత్వం ఇంకా నియమించలేదని, వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందించారు. నా పేరు ఎల్లవైన శ్రీశైలం, మన ఆత్మకూరు మండల్. నేను జిల్లా ఇన్ఛార్జ్ యాదాద్రి భువనగిరి. అయితే ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. అయితే గత ప్రభుత్వం 16 నెలల క్రితం మాకు జీవో 20,550 మంది వీఆర్ఏలు ఉన్న మాకు జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో కూడా మేము 80 రోజుల సుదీర్ఘ సమ్మె చేసి ధర్నాలు చేసి రోడ్ల మీద తిరగడం వల్లనే మాకు దానికి కూడా మనకు అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళందరి మద్దతుతోటి మాకు ఆ జీవో రావడానికి పూర్తి సహకారంతో మాకు జీవో వచ్చింది. జీవో వచ్చిన ఆనందంలో ఏముందంటే 16,758 మంది వెళ్ళిపోయారు. మేము ఇంకా 3,758 మంది మిగిలిపోయినాము. మా మిగిలిపోయిన వీఆర్ఏలకు వెంటనే మాకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి చుట్టూ కానీ గవర్నమెంట్కు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇదే కలెక్టర్ ఆఫీస్లో ఇది 4వ సారి ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇస్తాం అని అంటారు కానీ ఎప్పుడు ఇస్తాం అనేది క్లారిటీ వస్తలేదు. మాకు ఎవరైతే దీనికి ముందువాడి మాకు జీవో రావడానికి కారణమైన ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ముందు పడ్డారు. వాళ్ళ చేతిలోనే ఇప్పుడు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే జీతాలు ఐడి కార్డులు ఇప్పించారో వీఆర్ఏలకు, మిగతా వీఆర్ఏలకు మమ్మల్ని కూడా ఆర్డర్లు ఇచ్చి ఐడీలు ఇచ్చగలరని వేడుకుంటున్నాం అన్న.